మీ భాషలో మాట్లాడు. తీసుకొని కాయలు చెట్టు ఒకటి తీసుకో. ఇవి దశేరు దొరుకుడు కూడా కష్టమే. ఏదో దేవగాలు మంచిగా వచ్చిందంటే ఇంకా దేవుని దేవాల మన అదృష్టం మంచిగా ఉంది, లేకుంటే ఇప్పుడు బాగా పడ్డది అటు స్టార్టింగ్. ఇప్పుడు ఈసారి ఖాతా కూడా తక్కువ కూడా తక్కువనే ఈసారి. కాయం బట్టి వస్తుంది. చెడగొట్టువాన అయితే ఒక్కొక్కసారి అయితే రాలేకపోతే. పోయినసారి మేడం 12 టన్నులు రాలింది. 12 టన్నులు. ఇప్పుడు మన జైత్యాల మ్యాంగో మార్కెట్ దానికే తీసుకుంటాం. అది కూడా కవిత మేడం చేయించే మ్యాంగో మార్కెట్. మనకి ఎంత లాస్ అన్నట్టు, మళ్ళీ కాస్ట్లీ కొంచెం. జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం. మామిడి రైతును వెంటనే, అకాల వర్షాలతోటి నష్టపోయిన మామిడి రైతులను వెంటనే, అకాల వర్షాలతోటి నష్టపోయిన మామిడి రైతులను వెంటనే. లక్ష్మీదేపల్లి ధర్మనాయక తండ ఈ గ్రామంలోనే మామిడి తోట. నిన్న వర్షానికి చెట్ల మీద కొన్ని ఉండే కాయలు అవి కూడా రాలిపోయినాయి. కొంచెం బాధగా అనిపిస్తుంది. అదే గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం కావాలని కోరుకుంటున్నాం. తోట గంగాధర్ తోట దసరికాయలు బాగా రాలినాయి. వర్షాలు చెడు బట్టి మొత్తం రాలిపోయినాయి. 5 ఎకరాల తోట రాలిపోయినాయి. ఇవి ఎక్కడ అమ్ముతావు? అక్కడనే కవిత మేడం చేపించింది మ్యాంగో మార్కెట్ జగిత్యాల. సారంగపూర్ మండల్ లక్ష్మీదేపల్లి గ్రామంలో రైతు బుక్య గంగాధర్ హేమలత గారి 5 ఎకరాల మామిడి తోట పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క జీవనాధారం కూడా ఇదే మామిడి తోటపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మరి పిల్లలు ఏదున్నా బ్రతుకంతా ఇదే మామిడి తోటపై ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ తోటలో మరి నిన్న అకాలంగా కురిసినటువంటి ఈ వర్షానికి, రాళ్ల వానకు, వడగళ్ళ వానకు పూర్తిగా కూడా మరి ఈ పంట నష్టం జరిగింది. మామిడి పండ్లు, దశేరి పండ్లు, మరి మ్యాంగో అంటేనే, జైత్యాల మ్యాంగో అంటేనే
మరి దేశంలో ప్రపంచంలోనే పేరుగాంచిన జైత్యాల మ్యాంగో. అందులో దశేరి అని అంటే చాలా ఇష్టంగా మరి చాలా ఫేమస్ అయినటువంటి ఈ దశేరి పండ్లు మరి చాలా విలువగలవి, చాలా రేటు ఉంటాయి. ఇవి దాదాపు చెట్టుకు క్వింటాల్ దాకా వస్తాయని చెప్పేసి మా హేమలత చెప్తా ఉంది. మరి అటువంటి పంట ఇవాళ మరి కష్టపడి 6 కాలం కష్టపడి మరి ఈ మామిడి తోట ఎప్పుడు పండ్లు పండితే ఎప్పుడు దీంతో లాభం వస్తుందో అప్పుడు మా కుటుంబం బాగుంటుందని ఎదురు చూస్తే తీరా మరి ఆ ప్రకృతి వైపరీత్యంతో మరి ఈ కాలంతో ఇలా నీలమట్టం కావడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మరి ఈనాడు మా బీఆర్ఎస్ పార్టీ మరి సారంగపూర్ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా సీనియర్ నాయకులు రమణన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తేల్ రాజు గారు, మా ఉద్యమ నాయకులు ప్రసాద్, సీనియర్ నాయకులు సత్యమరావు, గంగారెడ్డి గారు, అంటే చెప్పుకుంటూ పోతే అందరూ కూడా వీళ్ళ బాధ చూడలేక ఇవాళ ఈ చెట్ల కాడికి వచ్చి మరి మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు అండగా ఉంటామని చెప్పేసి ఓదార్చడానికి రావడం జరిగింది. ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే కరువు అనే విధంగా ఇటు నీళ్లు లేక రైతులు బాధపడుతూ ఉన్నారు, అటు రైతు బంధు ఇయ్యక బాధపడుతూ ఉన్నారు, రుణమాఫీ కాక బాధపడుతూ ఉన్నారు, యూరియా లేక చాలా తిప్పలు పడ్డారు. లాస్ట్కు ఇవాళ మామిడి పంట కూడా నీలమట్టం అయిపోయింది. కాబట్టి దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలి, మరి మామిడి రైతులను ఆదుకోవాలి. దాదాపు జిల్లాలో మొక్కజొన్న కూడా నేల కొరిగింది, వాళ్ళను కూడా ఆదుకోవాలి. నువ్వు పంటలు కూడా చాలా వరకు నేలమట్టం కావడం జరిగింది. మరి ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో సంబంధిత అధికారులతోటి పంట సర్వే చేయించి వాళ్లకు వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జైత్యాల నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జైత్యాలలో మ్యాంగో మార్కెట్ పెట్టి మ్యాంగోకు ఒక ఆదరణ కల్పించింది ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలోనే. ఇవాళ మ్యాంగో ఇంత ప్రసిద్ధిగాంచింది అని అంటే అది కవితక్క గారి యొక్క కృషి ఫలితమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇవాళ చాలామంది మామిడి తోటలు ఉంటాయి, రాయకాలు కావచ్చు, జైత్యాల ప్రాంతంలో. మరి దీన్ని అంతకుముందు ఎవరు పట్టించుకున్న నాదు లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కోట్ల రూపాయలు పెట్టి ఇలా మ్యాంగో మార్కెట్ను అద్భుతంగా మరి చేపించి ఇలా వ్యాపారులకు కావచ్చు, మరి రైతులకు కావచ్చు, అన్ని రకాలుగా మరి ఉండే విధంగా చేసినటువంటి నాయకురాలు కవితక్క గారు. మరి వాళ్ళు కూడా ఇవాళ చేసిన మరి కృషిని మరి కవితక్క గారిని, కేసీఆర్ గారిని తలుస్తూ ఉన్నారు. మరి వారి కృషి ఫలితంగా వచ్చింది. కానీ ఇప్పటి ఉన్న ప్రభుత్వం దాన్ని కొనసాగించాలి, ఈ రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.